నమస్కారం బి న్యూస్ ఛానల్ కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక నేను మీ శివప్రసాద్. 77వ గణతంత్ర దినోత్సవం రోజున ప్రాథమిక పాఠశాల యాజమాన్యానికి మంచి శుభవార్తను చెప్పిన 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు. విశాఖ జిల్లా గాజువాక 65వ వార్డు రాజీ మార్గంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు, గిఫ్ట్ బాక్సులు వారి చిత్రం మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రెట్టివాసు, బైపిల్ గాంధీ, జగదీష్, కోరుకొండ మంగ, సీతారాం, చిన్న మరియు స్వామి వివేకానంద మదర్ రీసెర్చ్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ కోయిలాడి శ్రీనివాసరావు, పాఠశాల యాజమాన్యం, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రాథమిక పాఠశాలలో ఈ గణతంత్ర వేడుకలని నిర్వహించిన హెచ్ఎం గారికి, స్కూల్ సిబ్బందికి, స్కూల్ చైర్మన్ గారికి, ఇక్కడ వచ్చిన కూటమి నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలకి ఆశీస్సులు. ఈరోజు జెండా పండుగ ఎందుకు చేసుకుంటున్నాం అనేది పిల్లలకి తెలియజేయవలసిన బాధ్యత పెద్దలందరికీ ఉన్నది. మనం 2 జెండా పండుగలు చేసుకుంటాం. ఒకటి ఆగస్ట్ 15, 2 జనవరి 26. ఆగస్ట్ 15ని జెండా పండుగ. ఆ రోజు బ్రిటిష్ పాలనలో ఎన్నో ఇబ్బందులకు గురైన భారతదేశాన్ని మన పూర్వీకులు మాన ప్రాణ త్యాగాలతో సంపాదించి స్వతంత్రాన్ని సంపాదించిన దినం ఆగస్ట్ 15. అందుకే దేశమంతా జెండా పండుగ చేసుకుంటారు. అయితే స్వతంత్రం తెచ్చుకున్నాం, ఏ విధంగా భారతదేశాన్ని పరిపాలించాలి, అనేక మతాలతో, అనేక ప్రాంతాలు, బలుగు బలహీన వర్గాలతో నిండి ఉన్న ఈ భారతదేశం అందరికీ సమానత్వం ఇవ్వాలి, ఏ విధంగా మనం పరిపాలన సాగించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో ఒక కమిటీని నియమించి రాజ్యాంగాన్ని రచించి మన పూర్వీకులు మనకు అందించిన దినం ఇది. ఈ రోజు నుంచి పరిపాలన ఈ విధంగా సాగించాలని చెప్పేసి ఆ రోజు మనకి జనవరి 26వ తారీఖుని మనకు అందించిన దినం కాబట్టి ఈరోజు కూడా జెండా పండుగ చేసుకుంటున్నాం. అయితే ఈ వేదికను మనం జెండా పండుగ కాకుండా ప్రతి పిల్లవాడు కూడా భవిష్యత్తులో దేశం పట్ల బాధ్యత, పెద్దల పట్ల గౌరవం పొందే విధంగా ఉంటే ఆ పిల్లవాడు మంచి పిల్లవాడిగా తయారయ్యి దేశానికి ఉపయోగపడతాడు. ఖచ్చితంగా ఈ వేదికని పెద్దలందరూ కూడా దానికి ఉపయోగించాలి. పిల్లవాడు చేయవలసిన బాధ్యత, పెద్దలు చేయవలసిన బాధ్యత అనేది ఎక్కడ కూడా తప్పకుండా పక్కవాడికి సాయం చేయాలి. మన బోర్డర్లో మనకు దేశానికి కాపలా కాసిన సైనికుడిని గౌరవించాలి, మనకు భోజనం పెట్టే రైతుని గౌరవించాలి, మన తల్లిదండ్రులను గౌరవించాలి, మనకు విద్యనిచ్చే గురువులను గౌరవించాలి. ఎప్పుడైతే ఇవన్నీ పాటించారో ఆ పిల్లవాడు మంచి భవిష్యత్తులో మంచివాడిగా తీర్చిదిద్ది ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడతాడని ఈ వేదికను మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. తెలియజేయడమే కాకుండా మనం ఆచరించాలి. ప్రతి ఒక్కరూ కూడా మన పూర్వీకులు ఏదైతే మానవ ప్రాణ త్యాగాలతో సంపాదించిన ఈ స్వతంత్రాన్ని ఏ విధంగా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాన్ని రచించి మనకి ఇచ్చారో దాన్ని మనం పాటించవలసిన బాధ్యత మనకి ఉన్నది. మన పిల్లలకు తెలియజేయవలసిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతగా ఉంటేనే మనం వాళ్ళ త్యాగాలకి మనం ఇచ్చిన గౌరవం. ఖచ్చితంగా ఈ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి ప్రయోజకులై దేశం పట్ల బాధ్యత మీ అందరూ కూడా సంపాదించాలని చెప్పి
ఇప్పుడు ఈ స్కూల్ ఆవరణం చాలా ఇబ్బందులతో ఉన్నప్పటికీ కూడా హెచ్ఎం గారు మా మేడం గారు అశిలావల్లి గారు సొంత పిల్లల వలె ఈ స్కూల్ని ఏదో విధంగా కష్టపడి ఈ ముందు మేడం గారు కూడా దీన్ని తీర్చిదిద్దాలి, దీన్ని ఉంచాలని మంచి కంకణం కట్టుకొని స్ట్రెంత్ను పెంచే విధంగా ఈ చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇంతమందిని స్ట్రెంత్ను తేయడానికి వాళ్ళు కష్టపడి వాళ్ళ సొంత డబ్బులు ఆ జీతంలో కూడా కొంత వెచ్చించి వీళ్ళందరికీ కూడా అనేక సదుపాయాలు కల్పించడానికి వారిద్దరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయితే ఈ కష్టాలన్నీ ఒక 10-15 రోజుల్లో మీకు తొలగిపోతూ ఉన్నాయి. మీకు వచ్చే నెల మ్యాక్సిమం 10-15 తారీఖు లోపు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఇది మొత్తం ఎరగదీసి దీన్ని డబుల్ ఫ్లోర్ కట్టిస్తున్నాం. ఎప్పుడైతే మేడం గారు లాస్ట్ నేను ఆగస్ట్ 15కి వచ్చినట్టుంది, ఆగస్ట్ 15 పేరెంట్స్ మీటింగ్ అప్పుడు ఇచ్చాం. అది ఈ 15 రోజుల్లోనే మీకు అది నెరవేరుతుంది. అయితే